Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని ఉపయోగించారు ఇంగ్లీష్లో. కృతజ్ఞతలోని శక్తి అని అన్నారు. శక్తి కాదులే కానీ కృతజ్ఞత మాట్లాడుకుందాం ఎట్లయినా. నేను కూడా పాస్ట్ గారు ఆ మాట అన్న తర్వాత ఆలోచన చేయడం మొదలెట్టాను, ప్రార్థన చేయడం మొదలెట్టాను. నాకు నిజంగానే అది కరెక్ట్ మాట అనిపించింది. ఎందుకంటే సంవత్సరం చివరిలోకి వచ్చిన తర్వాత మనం నిజంగా చేయగలిగింది ఏంటి దేవుని దగ్గర? చాలాసార్లు విశ్వాసంగా మనం చేసే పని ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకోవాలబ్బా అని ఆలోచన చేస్తుంటాం. డిసెంబర్ నుంచి నూతన సంవత్సరం రెజల్యూషన్ ఏమై ఉంటే బాగుంటుందని. కానీ మరి ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన దానికి ఏం లేదా ఇక, మనం ఏం చేయమా ఇక అనేది ఒక ప్రశ్న అన్నమాట. కనుక దేవుడు చేసిన దానికి కృతజ్ఞతగా నేను ఏదైనా చేయాలి కదా అని. కనుక ఒకసారి మీరు నిజంగా ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేయండి. ఒకవేళ వీలైతే ఒక వైట్ పేపర్ తీసుకోండి, పెద్ద పేపరే, లేకపోతే 2-3 పేపర్లు అవుతాయేంలే. తీసుకొని ఈ సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఒకసారి రాసి చూడండి. ఒకదాన్ని బట్టి రాయండి. ఈ రాత్రి సరిపోవచ్చు, ప్రాబబ్లీ రేపంతా పట్టొచ్చేమో, ఎల్లుండి కూడా పట్టొచ్చేమో. ఎప్పుడు ఏది జ్ఞాపకం వస్తే అది రాసుకుంటే వెళ్ళండి. ఎన్ని ఉంటాయో చూడండి ఒకసారి. రాసిన తర్వాత ఆ రాసినవన్నీ ముందు పెట్టుకొని మోకరించి ఒక్కొక్క దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ట్రై చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ అనుభవం చెప్పలేను నేను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక ఈ కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పౌలు గారు రాకడ గురించి మాట్లాడుతూ తిమోతి పత్రికలో ఒక మాట అన్నాడు. రెండవ రాకడ సందర్భంలోనట కొన్ని విషయాలు జరుగుతాయి అన్నాడు. మనుషుల్లో కొంత యాటిట్యూడ్ కనపడుతుంది అన్నాడు. అలా కనపడే విషయాన్ని రాస్తూ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో, ఇప్పుడు మనం చదవలే కానీ, ఆయన ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ రాశాడు అక్కడ. రెండవ రాకడ సమయంలో జరిగే విషయాలు రాస్తూ అక్కడ మధ్యలో ఒక మాట ఉపయోగించాడు. ఏమన్నాడంటే, ప్రజలట ధనాపేక్ష కలిగిన వారు, బింకంలాడేవారు, ఆ తర్వాత అహంకారులు అని మాట్లాడుతూ సడన్గా మధ్యలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, కృతజ్ఞత లేనివారయ్యుందురు అని అన్నాడు. రాకడ దినాల్లోనట ప్రజలు కృతజ్ఞత లేని స్థితిలోకి వెళ్ళిపోతారట. దేవుని నుండి మేలు పొందుకుంటాం కానీ ఆ మేలుకి తగిన కృతజ్ఞత దేవునికి చెల్లించమంట. అంటే హౌ డ్రాస్టిక్, హౌ ప్యాథటిక్ ఇట్ ఇస్. ఎంత విచారకరమైన పరిస్థితి అండి అది. కృతజ్ఞత లేని స్థితి అన్నమాట. చాలామందికి ఉండదు అది. దేవుని ఎడలే కాదు, మనుషుల ఎడల కూడా ఉండదన్నమాట. మనుషుల నుండి మేలు పొందుకుంటాం, ఆ మనిషి ఎడల కృతజ్ఞత భావం కలిగి ఉండవన్నమాట. ఇక దేవుని విషయానికి వస్తే కృతజ్ఞతే ఉండదు. మనం ప్రార్థన చేయడం నేర్చుకున్నాం, ఉపవాసం ఉండడం నేర్చుకున్నాం, దేవుని ఆరాధించడం నేర్చుకున్నాం, కానీ కృతజ్ఞత నేర్చుకోలేదు. మనం కృతజ్ఞత నేర్చుకోలేదు దేవుని బిడ్డ. విషయం ఏంటంటే, కృతజ్ఞత అనేది ఇది ఆజ్ఞ. మీరు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది ఆజ్ఞే. మనం ఆజ్ఞ అన్నప్పుడు 10 ఆజ్ఞలు గుర్తొస్తాయి మనకి. లేదా నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించని ఈ 2 ఆజ్ఞలు గుర్తొస్తాయి మనకి. కానీ బైబిల్లో చాలా విషయాలు, మనం మాట్లాడుకునే విషయాలు అవి ఆజ్ఞలే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతకండి, అది ఆజ్ఞే. మీరు ఇవ్వండి, అది ఆజ్ఞే. నేను మిమ్మల్ని క్షమించలాగిన మీరు ఒకరినొకరు క్షమించుకోండి, ఇది ఆజ్ఞే. ఇలాంటివి కుప్పలున్నాయి ఆజ్ఞలు దేవుని బిడ్డలారా. అందులో ఒకటేంటనంటే కృతజ్ఞత చెల్లించుడి, ఇది ఆజ్ఞ. మరి నేను ఆజ్ఞ అన్నప్పుడు ఏంటంటే, ఈ కృతజ్ఞత చెల్లించకపోతే ఆజ్ఞ అతిక్రమం అన్నమాట. అది నేను కృతజ్ఞత చెల్లించట్లేదనంటే నేను అవిధేయుని అయిపోయాను అనమాట బేసిక్గా దేవుని బిడ్డలారా.
కనుక ఎంత విచారకరమైన స్థితి దేవుని బిడ్డలారు మనం ఆలోచన చేస్తాం. కనుక ఆజ్ఞ అన్నప్పుడు ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. ఆజ్ఞ అన్నప్పుడు వీలుంటే కృతజ్ఞత చెల్లించండి, లేకపోతే లేదనేది కాదండోయ్. ఇది కంపల్సరిగా చేయాల్సిందే అని దేవుడు జ్ఞాపకం చేస్తాం. అయితే ఒకవేళ అదే అయితే ఆజ్ఞ అయితే మరి ఇంతకీ నేను దేన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఈ రాత్రి వేళ? ఇంకా నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళక ముందుగా రేపు నెక్స్ట్ ఇయర్ని ఎలా ఫేస్ చేయాలో రేపు చెప్తాను మీకు. ఈ నెక్స్ట్ ఇయర్ కొరకు ఎలా సిద్ధపడాలో రేపు చెప్తాను మీకు. కానీ ఇప్పుడు ఈ ఇయర్ కంప్లీట్ అవుతున్నప్పుడు ఈ రాత్రి వేళ ఇంటికి వెళ్ళి దేవునికి ఏ ఏ విషయాల్ని బట్టి నేను నిజంగా కృతజ్ఞత కలిగి ఆయనకి కృతజ్ఞత చెల్లించవలసిన వాడనై ఉన్నానో దాననై ఉన్నానో అది తెలుసుకోవడం మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సింది దేన్ని బట్టి అంటే మన రక్షణ బట్టే. అందరూ ఒకసారి ఆమెనండి. ఎవరెవరైతే రక్షింపడ్డారో వాళ్ళందరూ దేవుడు మీకు ఇచ్చిన రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నీ కృపలేంది ఈ రోజున నేను ఒక రక్షింపబడిన వ్యక్తిగా నీ సన్నిధిలో ఉండలేకపోయేవాడిని. నువ్వు నా ఎడల అంతగా కృప చూపించావు, ఉచితంగా ఈ రక్షణ నాకు సంప్రాప్తి చేసావు, నా పాపాలన్నీ క్షమించావు, నన్ను నీ రక్తంలో కడుక్కున్నావు దేవా, నన్ను నువ్వు వారసునిగా చేసుకున్నావు దేవా, నీ రాజ్య వారసునిగా చేసుకున్నావు. అందుని బట్టి నువ్వు ఇచ్చిన ఈ రక్షణను బట్టి నీకెంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆయన కార్చిన రక్తమును బట్టి మనం దేవుని సన్నిధికి ఎంతో స్వేచ్ఛగా రాగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలుగా తండ్రి అని సంబోధించగలుగుతున్నాం. అది దేన్ని బట్టి వచ్చిందంటే ఆయన ఇచ్చిన రక్షణను బట్టే. కనుక మొట్టమొదటిగా మనం దేన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే మనకు అనుగ్రహించబడిన పాప క్షమాపణ, మనకు అనుగ్రహించబడిన విమోచన, మనకు అనుగ్రహించబడిన రక్షణ, మనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి ఆ నిరీక్షణను బట్టి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ఇంకొక స్టార్ట్లింగ్ న్యూస్ మీకు ఇస్తాను. ఎవరైతే రక్షింపబడలేదో, ఇంతవరకు ఎవరైతే మారుమనసు పొందలేదో వాళ్ళు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలండోయ్. ఎందుకో తెలుసా? నిన్న మీరు చనిపోలేదు కనుక, పోయిన వారం మీరు చనిపోలేదు కనుక. రక్షణ లేకుండా పోయిన వారమే చనిపోయి ఉంటే ఈ పాటికి నరకంలో ఉండేవాళ్లే, అనుమానం ఏమి లేదు. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు రక్షణ పొందడానికి. ఈ సంవత్సరం అంతా అవన్నీ పక్కన పెట్టేశారు అవకాశాలన్నీ. నువ్వు రక్షింపబడలేదు, నీ పాపాలు ఒప్పేసుకోలేదు, మారు మనసు పొందలేదు, నువ్వు ఇంకా దేవుని దగ్గరకు వచ్చి సజీవంగా ఉన్నావు ఈ రోజున ఇక్కడ. అంటే దేవుడు నీలో ఆ రక్షణ కార్యం జరిగించడానికి నిన్ను ఒక దెబ్బ కొట్టాలనా, నిన్ను మంచం మీద పడేయాలనా, నీకు ఒక యాక్సిడెంట్ ఇవ్వాలనా, ఏదో ఒక శ్రమ కలగజేస్తే కానీ ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టవా? అన్నీ బాగుంటే దేవుని దగ్గరకు వచ్చి దేవా నాకు రక్షణ లేదు, అన్నీ ఉన్నాయి కానీ అని అనవా అంటున్నా నేను. కనుక నువ్వు రక్షణ లేకుండా ఇక్కడ కూర్చున్నావంటే ఇది దేవుని కృపే సుమా. రేపు నువ్వు ఉంటావో లేదో నాకు గ్యారంటీ లేదు, నేను చెప్పలేను, నేను చెప్పలేను ఉంటానో లేదో. కానీ ఈ రాత్రి మధ్యరాత్రి నేను వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళిపోతా, అందులో అనుమానం ఏం లేదు. ఇంకా నేను చచ్చిపోతే నీకు ఆ గ్యారెంటీ ఉందా అని అడుగుతున్నా. రేపటి వరకు ఉంటాలే, రేపు చూసుకుంటానంటే కుదరదబ్బాయి. దేవుడు నీకు ఇచ్చిన టైం ఇదే. కొంతమంది రక్షింపబడకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా అండి? మారు మనసు పొందకపోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు అందరు తీయండి, బైబిల్స్ తీయండి. 55వ కీర్తన ఒక చక్కని మాట చూస్తాను, అక్కడ మీకు చూపిస్తాను. 55వ కీర్తన తీయండి, సామ్ 55. 55వ కీర్తన 19వ వచనం చదువుతున్నాను, గమనించండి. 19వ వచనం చదువుతున్నాను. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. హలో, మారు మనస్సు లేని వారై ఎవరట వాళ్ళు? తనకు భయపడని వారు. మారు మనసు లేని వాళ్ళు ఎవరో తెలుసా? దేవునికి భయపడని వారు. దేవుని భయం లేదు వాళ్ళకి, అందుకనే వాక్యం అంటే వాళ్ళకి లెక్కలేదు, రక్షణ గురించి పట్టించుకోరు.
పాపక్షమాపణ పట్టించుకోరు. నాకేం కాదులే అనుకుంటారు అన్నమాట. దేవుని భయం లేదు. దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరానికి వస్తారు, కానీ దేవుని భయం లేదట. అందుకనే మారు మనసు లేదు. నువ్వు అంత విర్రవీగి జీవిస్తున్నా దేవుడు నిన్ను ఈ రాత్రి వరకు బ్రతికించి పెట్టాడంటే ఎంత కృప నీ ఎడలు చూపించబడిందో ఆలోచన చేసావా? కనుక ఇది నీ లాస్ట్ నైట్ అనుకోవడమే. పాపాలు ఒప్పేసుకోవడం బెటర్. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఉంటావో లేదో తర్వాత సంగతి. ఈ రాత్రి నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటాను. నేను ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ నేను పొందుకుంటాను. నా పాపాలు ఒప్పేసుకుంటాను. క్రీస్తు రక్తంలో నేను కడగబడతానని నువ్వు చెప్పాలి. అందరూ ఒకసారి ఆమెనండి. ఆమెన్. ఇది జరగాలి ఈ రాత్రి. ఫస్ట్ మనం దేన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే రక్షణ బట్టే. రక్షింపబడిన వారు, రక్షింపబడని వారు ఇద్దరూ దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిందే. రెండోది, మనం దేవునికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే ఇందాక మనకి చదివి వినిపించబడిన ఆ లేఖన భాగం చూద్దాం ఒకసారి. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతముల గ్రంథం తీయండి దయచేసి. 29వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతముల గ్రంథం పేజ్ నంబర్ 382. పేజ్ నంబర్ 382, 29వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 12-13 వచనాలు. అప్పుడు కహతీయులు, ఇక్కడ రాశాడు, కుమారుడైన మహాతు ఇవన్నీ మాట్లాడుతూ ఇక్కడ మొదటి దినవృత్తాంతం, నేను 2వ దినవృత్తాంతం చెప్పాను మీకు. మొదటి దినవృత్తాంతంలో ఐఎమ్ వెరీ సారీ, మొదటి దినవృత్తాంతంలో మనకి చదివి వినిపించబడిన లేఖన భాగం 29వ అధ్యాయం తీయండి ఇప్పుడు. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 359, 12-13 వచనాలు. ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వలన కలుగును? నీ వలన. నీవు సమస్తమును ఏలువాడవు. అలాగే బలమును పరాక్రమమును నీ దానములే. దానం అంటే గిఫ్ట్స్ అన్నమాట. దానం అంటే ఏంటి? బహుమానం అన్నమాట. దట్స్ రైట్. హెచ్చించువాడవు నీవే, బలమిచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. రెండోదిగా మనం దేవునికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే ఫర్ ఆల్ దీస్ ఫిజికల్, మెంటల్, ఇమోషనల్ అండ్ మెటీరియల్ బ్లెస్సింగ్స్. మొదటిగా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అన్నాం మనం. రక్షణ అనేది ఆధ్యాత్మిక ఆశీర్వాదం. అది పాప క్షమాపణ ఆధ్యాత్మిక ఆశీర్వాదం, విమోచన ఆధ్యాత్మిక ఆశీర్వాదం. కనుక ద వెరీ ఫస్ట్ థింగ్ దెన్ ఐ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఈజ్ బికాస్ ఆఫ్ మై స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. రెండవది, బికాస్ ఆఫ్ ది ఫిజికల్, ఇమోషనల్, మెంటల్ అండ్ ఆల్ ది మెటీరియల్ బ్లెస్సింగ్స్. ఐశ్వర్యం నీవిచ్చిందే, గొప్పతనం నీదే ప్రభువా, బలము నీదే, పరాక్రమము నీదే, నాకు ఇచ్చిన ప్రమోషన్ నీదే, హెచ్చుదల నీదే అన్నాడు. ఇచ్చువాడవు నీవే. చాలామందికి ఈ సంవత్సరం జాబ్స్ వచ్చి ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఎక్కువ మందికి రాలేదేండు. చాలామందికి జాబ్స్ వచ్చి ఉంటాయి, చాలామందికి ప్రమోషన్ వచ్చి ఉంటుంది, చాలామంది కొత్తగా ఇండ్లు కట్టుకొని ఉంటారు. ఈ సంవత్సరం కొత్త కారు కూడా కొని ఉంటారు మీలో కొంతమంది. ఈ సంవత్సరం కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. దేవుడు మంచి లైఫ్ పార్ట్నర్స్ తీసుకొచ్చాడు మీ లైఫ్లో. కొంతమంది మీరు ఆశించినట్టుగా ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. మంచి వివాహాలు జరగడం మాత్రమే కాదు, ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. దేవుడు అద్భుత రీతిగా మీకు ఆర్థిక సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, అనుకూలమైన సమయంలో దేవుడు మీకు బలాన్ని ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు, సామర్థ్యత ఇచ్చాడు. దేవుడు మీకు ఆ సామర్థ్యతను ఇచ్చాడు. ఇవన్నీ మీకు మీరుగా పొందగలరని అనుకుంటున్నారా? జ్ఞానం, ఆరోగ్యం, జ్ఞాపశక్తి, బలం, సామర్థ్యత, కెపాసిటీ, కాంపిటెన్స్. నేను ఇంటర్వ్యూలో పాస్ అవ్వడానికి దేవుడు చేసిన సహాయం అది. ఆ టైమ్లీ నాలెడ్జ్, ఆ టైమ్లీ ఆన్సర్ దేవుడు ఇచ్చిందే. నన్ను టైంకి తీసుకెళ్ళాడు, ఏ యాక్సిడెంట్ లేకుండా ఇంటర్వ్యూకి. ఇవన్నీ ఆయన సమకూర్చినవే, ఆయన సమకూర్చిన ఆశీర్వాదాలే.
నా వల్ల జరిగేది కాదది, నాకు నేనుగా పొందింది కాదది. ఇప్పుడు నేను చదివిన వాటిలోనే 10 ఉన్నాయి నేను చెప్పినయే. మీరు లిస్ట్లో రాస్తే ఇంకా చాలా వస్తాయి. ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళి లిస్ట్ వేస్తే దేవుని బిడ్డలారా, ద హెల్త్ ఈస్ గివెన్ బై గాడ్, ద సౌండ్ మైండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ద మెమరీ పవర్, ద కాంపిటెన్స్, ద జాబ్, ద ప్రమోషన్, ద హౌస్ అండ్ ద లైఫ్ పార్ట్నర్, ఇవన్నీ ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలే. ఈ మెటీరియల్, ఫిజికల్, ఇమోషనల్ ఈ బ్లెస్సింగ్స్ అన్నిటిని బట్టి కూడా మనం దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించాలి ఈ రాత్రి వేళ. ఇది రెండవది. మూడవది, 1 కొరింథీ పత్రిక తీయండి. 1 Corinthians chapter 1. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, హలో ఎవరి విషయం అంటే ఎవరి వీళ్ళు? సంఘం, కొరింథీ సంఘం. మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అందరూ ఒకసారి ఆమేనండి. మూడోదిగా ఎవరిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి తెలుసా? ఫర్ ద పీపుల్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. అక్కడేమో పౌలు గారు సంఘం అన్నాడు, మీ నిమిత్తం అన్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన ప్రజలు కొంతమంది ఉన్నారు. వారిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. నువ్వు ఎవరిని బట్టి, నీ కుటుంబంలో ఎవరిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించగలవి రాత్రి వేళ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ని బట్టే. మీ అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడున్నారు? ఇంతకీ మీ ఇంట్లో ఉన్నారా? ఓల్డేజ్ హోమ్లో ఉన్నారా? మిమ్మల్ని కన్నారు, పెంచారు, జాబ్ వరకు మిమ్మల్ని పోషించారు, జాబ్ వచ్చేంత వరకు. ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది, పెళ్లి చేసుకున్నారు, మంచి స్థితిలో ఉన్నారు, మరి వాళ్ళు ఎక్కడున్నారని అడుగుతున్నా. మీ పేరెంట్స్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. వాళ్ళు ఎంత త్యాగం చేస్తే ఈ రోజున మనం ఈ స్థితిలో లేం. కొంతమంది పేరెంట్స్ చాలా ఆస్తి సంపాదించి పిల్లలకి ఇచ్చేశారు. అవి తినడానికి అవి నోచుకోలేదు వాళ్ళు ఎక్కడో ఉండిపోయారు. ఇప్పుడు ఇవన్నీ మనం అనుభవించేస్తున్నాం, పిల్లలమైన మనం అనుభవిస్తున్నాం అవన్నీ. మీ పిల్లల్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. మనుషులు అన్నప్పుడు ద పీపుల్ దట్ గాడ్ హెస్ గివెన్. నేను ఎవరిని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలా? ప్రజలు, దేవుడు నాకు ఇచ్చిన ప్రజలు. ఈ ప్రజలు ఎవరంటే పేరెంట్స్, చిల్డ్రన్, హస్బెండ్, వైఫ్, నా భార్యను బట్టి, నా భర్తను బట్టి, నా ఫ్రెండ్స్ని బట్టి, నా కొలీగ్స్ని బట్టి, మా పొరుగింటి వారు. కొన్నిసార్లు స్ట్రేంజర్స్ వచ్చారు, నేను ఊహించని విధానంలో నాకు తెలియని వ్యక్తులు నా జీవితంలోకి ఎంటర్ అయిపోయారు. కొన్నిసార్లు నాకు సహాయపడ్డారు, నేను ఊహించలేదు. అలాంటి వ్యక్తుల నుండి నాకు సహాయం వస్తుందని నేను అనుకోలేదు. ఎలాగ ఈ వ్యక్తులందరూ నాకు సహాయపడ్డారు ఈ సంవత్సరం? కొంతమంది నాతో నిలబడ్డారు, నాతోనే ఉండిపోయారు. కొంతమంది నన్ను ఆదరించారు. కొంతమంది దే వాక్డ్ ఎ సెకండ్ మైల్ విత్ మీ. ఒక 2వ మైలు నాతో కూడా ప్రయాణం చేశారు. అందరు విడిచిపెట్టారు కానీ వాళ్ళు విడిచిపెట్టలేదు. కొంతమంది అయితే నా కొరకు ప్రార్థన చేశారు. కొంతమంది ఫినాన్షియల్గా హెల్ప్ చేశారు, కొంతమంది వస్తు రూపంలో హెల్ప్ చేశారు నీకు. యోబు ఫ్రెండ్స్ అట, యోబు బాగలేనప్పుడు వచ్చి ఆయన దగ్గర 7 రోజులు మాట్లాడకుండా కూర్చున్నారంట. 7 days. అసలు ఎంత ఆదరణ అది! వాళ్ళు ఏం తినలేదు, వాళ్ళు ఏం తాగలేదు, ఏం మాట్లాడలేదు కూడా, బాధపడబాకండి అని అనలేదు. దే జస్ట్ కేమ్ అండ్ సాట్ విత్ జోబ్. యోబుతో అలా కూర్చుండిపోయారు అంతే. నీ జీవితంలో చాలామంది అలాగొచ్చి నీతో ఉన్నారు, నీతో కూర్చున్నారు. వీళ్ళందరినీ మర్చిపోతే ఎలాగ మనం? వీళ్ళందరినీ మర్చిపోతే ఎలాగండి? దేవుడు అనుకూలమైన సమయంలో ఇట్లాంటి వాళ్ళని మన లైఫ్లోకి తీసుకొచ్చాడు. ఊహించని వ్యక్తుల్ని మన లైఫ్లోకి తీసుకొచ్చాడు.
ఊహించని రీతిలో వీళ్ళ ద్వారా మనకు సహాయం అందింది దేవుని బిడ్డలారా. మనం ఎంతో కృతజ్ఞత చెల్లించాలి దేవునికి. అర్థమవుతుందా? ఈ రోజున ఈ పర్టికులర్ డే దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించాలి. మీరు లిస్ట్ రాయండి, ఎవరెవరైతే మీకు సహాయపడ్డారో వాళ్ళ పేర్లు రాసండి. ఉట్టిగా అసలు ఎంత పెద్ద లిస్ట్ వస్తుందో చూడండి. పేర్లు రాసి చూడండి ఒట్టిగే ఈ రాత్రి ఇంటికి వెళ్ళి. ఎవరెవరు ఎన్ని రీతిలుగా మీకు సహాయపడ్డారో, ఒక మాట సహాయం, వాళ్ళ ప్రజెన్సే మనకి ఎంతో సహాయపడింది. వాళ్ళ ఆదరణ, మనతో వచ్చారు, ట్రావెల్ చేశారు, మనల్ని హాస్పిటల్ తీసుకెళ్లారు, మన పిల్లల్ని చూసుకున్నారు మనం లేనప్పుడు. ఈ రోజుల్లో పిల్లల కన్నా కుక్కలను చూసుకోవడం ఎక్కువైపోయింది. మా కుక్కను చూసుకోండి అంటున్నాం మనం. కుక్కలు ఈ పక్కన ఇంటి వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోతున్నాం, అవి చూసుకుంటున్నారు వాళ్ళు. బట్ వీ టేక్ ఇట్ సో లైట్లీ, వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కుదరదు, అలా చేయలేరు, అది అందరు చేయలేరు ఈ పని. ఇంకోటి చెప్పనా, గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు చక్కని మాట అన్నాడు. గలతీ 6:6 చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 172 పేజ్ నెంబర్. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. హలో, వినరా? భాగం వద్దులే, కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి చెప్పనా? నీకు వాక్యోపదేశం చేసేవారిని బట్టి దేవునికి కృతజ్ఞత. అంటే ఫస్ట్ మీ మైండ్లోకి రావాల్సిందో మీ పాస్టరే, మీ ఇద్దరు పాస్టర్లు. ఎవ్రీ సండే దేవుని వాక్యాన్ని మీకు బోధించారు, టైమ్లీ మెసేజ్ అందింది మీకు. ఒక్కో సండే మీరు వచ్చి, పాస్టర్ గారు ఈరోజు నిజంగా నా కొరకే మాట్లాడారంటారు. మీరు నా గురించే మాట్లాడారు. మరి దేవుడు వాళ్ళని వాడుకున్నారు, పాస్టర్స్ని వాడుకున్నారు. దే వర్ కౌన్సిలర్స్, దే వర్ స్పిరిచువల్ టీచర్స్, మెంటర్స్. ఆధ్యాత్మికంగా మనల్ని గైడ్ చేసే స్పిరిచువల్ టీచర్స్ అండ్ మెంటర్స్ ఉన్నారు మనకి. అడపా తడపా వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించి, మనల్ని ఆదరించి, ధైర్యపరిచి, మనల్ని ప్రోత్సహించినటువంటి వారు, వాక్యం ద్వారా ప్రోత్సహించినటువంటి వారు ఎంతోమంది బోధకులు ఈ చర్చికి వచ్చి పోయి ఉండొచ్చు మీకు. వాళ్ళందరినీ బట్టి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారం అంటున్నాం. మర్చిపోతాం మనం ఈజీగా మర్చిపోతాం. పాస్టర్ గారు ఈరోజు మా ఇంటికి రండి భోజనానికి అని ఎప్పుడన్నా అన్నారా? ఎందుకంటే మీ వాక్యం ద్వారా నేను చాలా మేలు పొందానండి అని అన్నారా? బర్త్డేకి పిలుస్తాం అంతే, యానివర్సరీకి పిలుస్తాం. మరి ఆధ్యాత్మికంగా మేలు పొందితే కృతజ్ఞత లేదా? మీరు ఎంతో కష్టపడి వాక్యం ప్రిపేర్ అయ్యి మాకు బోధిస్తున్నారు పాస్టర్ గారు, అందుకే మేము చాలా ఆదరించబడగలుగుతున్నాం, ఆధ్యాత్మికంగా నిలబడగలుగుతున్నాం. వి రియలీ వాంట్ టు ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. మీ పరిచర్ని బట్టి మేము దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నాం అని ఎప్పుడన్నా అన్నారా? మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించారా? ఒక ఆమట వాళ్ళ పాస్టర్ గారు ప్రసంగం సరిగ్గా చేయనప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్తుందంట, పాస్టర్ గారి ఇంటికి. మళ్ళీ ఆ రోజు లంచ్ తీసుకుని వెళ్తుందంట పాస్టర్ గారికి. ఆయన ఆ రోజే సరిగ్గా ప్రసంగం చేసి ఉండడట, బట్ ఆ రోజే వెళ్తుందంట, లంచ్ తీసుకొని వెళ్తుందంట వాళ్ళ ఇంటికి, పాస్టర్ గారి ఇంటికి. వెళ్ళి ఆ ప్రసంగంలో ఎక్కడో ఓ మంచి మాట ఉంటుంది, ఆ ఒక్కటి చెప్పుద్దట. ఆ మాట బాగా చెప్పారు పాస్టర్ గారు మీరు అని, ఇగో మీకోసం లంచ్ తీసుకొచ్చాను, మీరు సిద్ధపడితే చాలా బాగా చెప్తారు అని వచ్చేస్తుందంట. ఈ లంచ్ తీసుకోండి అని. కొంపదీసి ఇప్పుడు మీ పాస్టర్ గారికి లంచ్ తీసుకొని వెళ్ళేవాళ్ళు ఆ ఉద్దేశంతో. అలా లంచ్ తీసుకొని వెళ్ళబాకండి, బట్ కృతజ్ఞతగా వెళ్ళండి. 3 చెప్పాను ఇప్పుడు మీకు. ఒకటి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ని బట్టి దేవునికి కృతజ్ఞత. రెండోది ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఇమోషనల్, మెంటల్, మెటీరియల్ బ్లెస్సింగ్స్, వీటిని బట్టి దేవునికి కృతజ్ఞత. మూడోది దేవుడు మనకిచ్చిన ప్రజలు, మన చుట్టూన్న ప్రజలు, అలాగే దైవజనులు, దైవ సేవకులు, టీచర్స్, స్పిరిచువల్ టీచర్స్, మెంటర్స్ అండ్ కౌన్సిలర్స్, వీళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నాలుగోది, దేవునికి మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే మనం నేర్చుకున్న పాఠాలని బట్టి. ఈ సంవత్సరం చాలా పాఠాలు నేర్పాడు ప్రభు. ద లెసన్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్
మేబీ దేవుడు నిన్ను శ్రమలో పెట్టో, నిన్ను కష్టపెట్టో, మొత్తానికి నీకు కొన్ని పాఠాలు నేర్పాడు దేవుడు. నీ గర్వం అంతా పోగొట్టాడు, నీలో తగ్గింపిచ్చేశాడు, క్షమాపణ నేర్పించాడు, నీకు ప్రజల్ని అండర్స్టాండ్ చేసుకోవడం నేర్పించాడు, ప్రజల్ని ప్రేమించడం నేర్పించాడు, నీ బాధ్యత ఏంటో నీకు గుర్తు చేశాడు, ఎదుటి వ్యక్తిని ఎట్లా అర్థం చేసుకోవాలో దేవుడు నీకు చెప్పాడు, నీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలో దేవుడు నీకు నేర్పించాడు, డబ్బు యొక్క విలువేంటో, జీవితం యొక్క విలువేంటో దేవుడు నీకు నేర్పించాడు, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో దేవుడు నీకు నేర్పించాడు. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత, దేవుని పైన ఆధారపడటం ఎంత ముఖ్యమో దేవుడు నీకు నేర్పించాడు. కొన్నిసార్లు పొరపాట్లు చేసావు, మిస్టేక్స్ చేసావు, ఆ పొరపాట్లలో నువ్వు పాఠాలు నేర్చుకున్నావు, దేవుడు నీకు పాఠాలు నేర్పాడు. పౌలు గారు చక్కని మాట అంటాడు ఫిలిప్పీ పత్రిక చూడండి 12వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ 4వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ 4:12 ఏమనుంది అక్కడ? దీన స్థితిలోనూ సంపన్న స్థితిలోనూ ఉండనెరుగుదును, ప్రతి విషయమునందును అన్ని కార్యములోనూ కడుపు నిండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. హలో, ద లెసన్స్ దట్ వీ హావ్ లెర్న్డ్, అది మాట్లాడుతున్నా. నేను నేర్చుకున్నాను, ఏమీ లేకుండా ఉంటే ఎలాగుంటుందో నేర్చుకున్నాను, అన్నీ ఇస్తే ఎలాగుంటుందో అది నేర్చుకున్నాను. నేను ఆకలిగొని ఉండటం అంటే ఏంటో దేవుడు నాకు నేర్పించాడు. అందరూ వదిలేస్తే ఎలాగుంటుందో నేను అనుభవించాను, నేర్చుకున్నాను నేను. బట్ వీటన్నిటిలో నేను సంతృష్టి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను అన్నాడు. ఇది ఎలా జరిగిందిరా బాబు అని అంటే 13వ వచనం ఆన్సర్ ఏంటి? ఆ 13వ వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఈ వచనం అండి 13వ వచనం, నన్ను బలపరచువాని అందు నేను సమస్తం చేయగలనంటే ఏది పడితే అది చేయడానికి కాదు. అక్కడ ప్రతి స్థితిలోనూ నేను సంతృష్టి కలిగి ఉండి నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు అనమాట. అది సంగతి. అలాగ ఉండడానికి దోహదపడింది ఏంట్రా అంటే ఆయన ఇచ్చే బలం అన్నాడు. ఆయన ఇచ్చే బలం నాకు దోహదపడింది. ఐ హ్యావ్ లెర్న్డ్ లెసన్స్, మెనీ లెసన్స్ ఐ హ్యావ్ లెర్న్డ్. నేను నేర్చుకున్న పాఠాలన్నిటిని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞత చెల్లించడం నేర్చుకోవాలి. మంచో చెడో ఏదో జరిగింది మొత్తానికి, ప్రతికూలమైన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితుల ద్వారా దేవుడు నాకు పాఠం నేర్పించాడు. ఆరోగ్యమైన స్థితిలో, అనారోగ్య స్థితిలో దేవుడు నా పాఠాలు నేర్పించాడు. నా ఫెయిలియర్స్లో దేవుడు నా పాఠాలు నేర్పించాడు. నా సక్సెస్లో కూడా దేవుడు నా పాఠాలు నేర్పించాడు. ఆయన నేర్పిన పాఠాలను బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన వాడనై ఉంటున్నాను. నాకు శ్రమ రావడం మేలైంది అన్నాడు కీర్తనకారుడు. ఇప్పుడు నేను నీకు దగ్గర అయిపోయాను, ఇప్పుడు నేను నీకు లోబడి జీవిస్తున్నాను, శ్రమ నందుట నాకు మేలాయను. ఈ పరిస్థితులు ఇలా రావడం నాకు ఎంతో మేలైంది ప్రభువా, నేను ఎన్నో మంచి పాఠాలు నేర్చుకున్నాను. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్. ఆ మాట చెప్పగలవా? ఆ మాట చెప్పగలవా? నేను ఈరోజు కూడా వచ్చే ముందు కూడా రాత్రి ప్రార్థన చేసుకున్నాను. యాక్చువల్గా ఈరోజు నిలబడి మాట్లాడటానికి నాకు అర్హత లేదు ప్రభువా, కానీ నన్ను ఎందుకో నీ కృపలో సజీవంగా ఉంచావు. నా అర్హత ఏం లేదు ఇక్కడ, నా యోగ్యత ఏం లేదు ఇక్కడ నిలబడి మాట్లాడటానికి, ఎప్పుడో పోవాల్సిన వాడిని. కానీ ఎందుకో బ్రతికిస్తున్నావు అలాగా. లాంగ్ ఇదేనేమంటారంటే లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం. దేవుడు ఎంత దీర్ఘశాంతం కనపరుస్తున్నాడు మన పట్ల, సహిస్తున్నాడు, ఓపిక పడుతున్నాడు. ఆ దీర్ఘశాంతం లేకపోతే ఎప్పుడో భస్మం అయిపోయాడు, మనం ఎప్పుడో భస్మం అయిపోయాడు. చివరిగా ఇంకో మాట చెప్తాను ఆగండి. మనం ఎందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి అంటే ఫర్ ద కంటిన్యూడ్ ప్రజెన్స్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. ఎడతెగని దేవుని సన్నిధి కొరకు, ఆయన శక్తి కొరకు దేవునికి కృతజ్ఞత. మీరు ఎలాగో
ఫిలిప్పీ పత్రికలు ఉన్నారు కదా, 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చక్కని మాట అన్నాడు పౌలు గారు. ఎందుకనగా ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు. హలో, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కార్యసిద్ధి కలుగ చేసిన వాడు ఆయనే. He has given me the power to fulfill what I have fulfilled. His presence was there all the time. ఒక పేజీ వెనక తిప్పండి, ఎఫెసీ పత్రిక తీయండి, 5వ అధ్యాయం 20వ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం చక్కని మాట ఉంది అక్కడ కూడా. ఏమనుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. సమస్తమును గూర్చి. ఎఫెసీ పత్రికలో ఇంకా చక్కని మాట ఉంది. 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 20-21 లాస్ట్ 2 వచనాలు. 3వ అధ్యాయం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగలిగిన దేవునికి క్రీస్తు మూలంగా తరతరములు మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. కార్యసాధకమైన తన శక్తిని బట్టి ఆయన ఇచ్చాడు. ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా అత్యధికంగా నేను పొందుకోవడానికి తన శక్తిని ఇచ్చాడండి. కార్యసాధకం చేసింది ఆయనే. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత. ఫర్ హిస్ ప్రెజెన్స్ అండ్ ఫర్ ద పవర్ దట్ గాడ్ హెస్ గివెన్ ఇన్ us. కంటిన్యూడ్ ప్రెజెన్స్ అండ్ కంటిన్యూడ్ పవర్ ఆఫ్ గాడ్. ఎడతెగని దేవుని సన్నిధి, ఎడతెగని దేవుని శక్తి. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత. ఇది నా మొదటి పార్ట్ అన్నమాట కృతజ్ఞతలో. ఇప్పుడు దాకా చెప్పింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఒకటి ఉంది, క్లుప్తంగా అది కూడా చెప్పి ముగిస్తాను. ఈ ఫస్ట్ పార్ట్లో మనం చూసింది ఏంటంటే 5 విషయాలు చూసాం. ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేన్ని బట్టి. ఇప్పుడు 5 చెప్పండి ఒకసారి. మన స్పిరిచువల్ బ్లెస్సింగ్ బట్టి, ఆధ్యాత్మిక ఆశీర్వాదం. 2వది ఫిజికల్ బ్లెస్సింగ్. 3వది ద పీపుల్ దట్ గాడ్ హెస్ గివెన్. 4వది పీపుల్లో పాస్టర్స్ కూడా వచ్చేస్తారు. 4వది ఏమన్నాను? ద లెసన్స్ దట్ ఐవ్ లెర్న్డ్. ద లెసన్స్ దట్ ఐవ్ లెర్న్డ్. 5వది ఫర్ హిస్ ప్రెజెన్స్ అండ్ ఫర్ హిస్ పవర్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కృతజ్ఞత ఎట్లా చెల్లించాలని. హౌ డు ఐ థ్యాంక్ గాడ్? ఎలాగ దేవునికి కృతజ్ఞత కనపరుచుకోవడం? ఎలాగంటే ఒకటే పద్ధతి. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4-5 వచనాలు. 12వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనిడి. ఇక ఆ తర్వాత కీర్తన కూడా వాడండి అన్నాడు. ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలనుకున్న మాట ఏంటంటే జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి అని అన్నాడు. ఆర్ యు టాకింగ్ అబౌట్ దిస్ గాడ్ ఎల్స్వేర్? మనందరికీ కంటదొచ్చిన ఈ వాక్యాన్ని కలిసి చెప్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అంటే మరి రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకుంటే ప్రతి డిసెంబర్ 31కి మనము థ్యాంక్స్ చెప్పడం కాదు. మీకు అద్భుతమైన ఒక ప్రేయర్ లైఫ్ మీకు ఇవ్వనా? ఇప్పుడు ఈ రాత్రి రాసినవన్నీ ప్రతిరోజు థ్యాంక్ చేయండి దేవునికి. ప్రతిరోజు వాటిని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించండి. దేన్ని మరవద్దన్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దన్నాడు దేవుడు. ఇప్పుడు దానికి కృతజ్ఞతగా మనం ఏం చేయాలంట?
జనములలో, ఇక్కడ రాశాడు, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయండి అన్నాడు. మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారా ప్రభు చేసిన కార్యాలు? మీ కొలీగ్స్తో మాట్లాడుతున్నారా ప్రభు చేసిన కార్యాలు? యేసు ప్రభు ఒకసారి సేన అని దయ్యం పట్టినండి బాగా చేశాడు. ఆడు రాళ్లతో కొట్టుకొని వాడు దిగంబరి అయిపోయి సమాధుల్లో కేకలు వేస్తూ తిరుగుతూ ఉన్నాడు. వాడు సేన, అనేక సైన్యం, దయ్యాల సైన్యం పట్టింది ఆడికి. యేసు ప్రభు ఒక మాటతో దయ్యాలను నిలగొట్టేశాడు. ఆడు స్వస్థ చిత్తుడైపోయాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి బాగా బట్టలు వేసుకుని వచ్చి చక్కగా మళ్ళీ యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. కూర్చొని యేసు ప్రభుతో ఒక మాట అన్నాడు, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతో వచ్చేస్తాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నాతో రావద్దు, పని చేయమన్నాడు. ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసిన కార్యం నీ ఇంటి వాళ్ళతో చెప్పమన్నాడు. ఎవరితో చెప్పమన్నాడు? నీ ఇంటి వాళ్ళకి చెప్పమన్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆడట దెకపోలిలో ప్రకటించను అని ఉంటుంది. మార్క్స్ సువార్త 5వ అధ్యాయం మీరు చూస్తే 19-20 వచనాల్లో వాడు దెకపోలిలో ప్రకటించను అని ఉంటుంది. అంటే డెకపోలిస్ అని అంటే 10 పట్టణాలు అని అర్థం అనమాట. డెకపోలిస్ అంటే 10 పట్టణాలు. ఆడు మీ ఇంట్లోకి వెళ్ళి చెప్పురా అంటే యేసుప్రభు అంటే ఆడు 10 పట్టణాలు తిరిగాడట ఆ మాట చెప్పడానికి. ఏటి అసలు అది? లాజరు లేచాడు, లాజరు సమాధులు లేచాడు. ఎంతమందికి ఆ సంగతి చెప్పాడో. అలా చెప్పడం వల్లట యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచినందుకు ఆ నాయకులు, యూదుల నాయకులు, ప్రధాన యాజకులు లాజరుని చంపేయాలనుకున్నారంట. ఎందుకంటే వీడి బతుకుంటే ఇంకెంతమందికి చెప్తాడో అని, ఇంకెంతమందిని ప్రభు దగ్గర నడిపించేస్తాడో అని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని ఎప్పుడన్నా ఎవరన్నా చంపాలనుకున్నారని అడుగుతున్నా. యేసు ప్రభు గురించి చెప్తున్నందుకు అంతగా చెప్పారా అని. చెప్పాలి, ఫస్ట్ చెప్పాలంతే. మీకు సంగతి తెలుసా అనాలి. మరి లాజరు ఏం చేసి ఉంటాడు అంటారు? కనపడ్డ ప్రతోడికి ఆపి మీకు సంగతి తెలుసా అండి? ఏంటి బ్రదర్ అంటే, 4 రోజులు సమాధిలో ఉన్నాను, లేచి వచ్చానంటే ఎదుటోడు భయపడి ఉంటాడు, వీడి దయ్యమా నిజమైన మనిషి అని. కనపడ్డ ప్రతోడికి అదే. లాజరు దగ్గర బైబిల్ లేదు, ఈ 66 పుస్తకాలు లేదు. ఈ లాజరు దగ్గర ఉందల్లా ఏంటంటే ఒక సాక్ష్యమే. ఆ సాక్ష్యమే చెప్పాలి అంతే. నీ దగ్గర సాక్ష్యం ఉంటే నువ్వు మౌనంగా ఉండలేవు. అందరూ ఆమెనండి, మౌనంగా ఉండలేవు, చెప్పేస్తావు. అడక్కపోయినా చెప్పేస్తావు. మీకు సంగతి తెలుసా అని. మరి చెప్పారా? చెప్తున్నారా? కృతజ్ఞత కూడికలు ఎన్నో పెట్టుకోవాలి మీరు ఈ లెక్కలో. ఇంట్లో బర్త్డేలు కాదు, కృతజ్ఞత కూడికలు ఎన్నో పెట్టుకోవాలా. పాస్టర్ గారికి విసుకెత్తిపోవాలా, ఇంకెన్ని కృతజ్ఞతలు కూడికలు రా బాబు. 2 పాస్టర్లు విసుకెత్తిపోవాలా. మీరు అట్లా ఇసుకించరుగా, మరి వచ్చిన గొడవ అది. మీరు విసికించరు. ఆ కృతజ్ఞత లేదు మనకి, వచ్చిన ప్రాబ్లం అది. అండ్ సెకండ్లీ, ఇది కొంచెం కష్టమే కానీ చెప్తాను. కీర్తన 50వ కీర్తన తీయండి. 50వ కీర్తన, Psalm 50, 14th verse, 14వ వచనం. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు. హలో, ఏంటట? మొక్కుబడులు. మీరు కొంతమంది రాసుకుంటున్నారు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 10వ వచనం కూడా రాసుకోండి. స్వేచ్ఛార్పణ అని అన్నాడు. ద్వితీయోపదేశకాండం 16:10. ఇప్పుడు రెండోది, దేవునికి కృతజ్ఞత ఎలా చెల్లించాలంటే బై అవర్ ఆఫరింగ్. కృతజ్ఞత దేవునికి మన కానుకలు చెల్లించడం ద్వారా కృతజ్ఞత చెల్లించాలి. పౌలు గారు చాలా బ్యూటిఫుల్గా ఒక మాట అన్నాడు ఈ ఇచ్చట గురించి మాట్లాడుతూ. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. 2 Corinthians chapter 8, 2 Corinthians chapter 8, 8వ వచనం చూడండి. 8వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞాపూర్వకంగా చెప్పుట లేదు, అయితే ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటకు మీ ప్రేమ ఎంత యథార్థమైనదో
పరీక్షింపవలనని చెప్పుచున్నాను. హలో, వింటున్నారా? మనమట దేవునికి ఇచ్చుటలో ఏమి కనపరుచుకోవాలట? దేవుని పట్ల మనకున్న ప్రేమ ఎంతదో కనపరుచుకోవాలట. నువ్వు ఆయన ఎంత ప్రేమిస్తున్నావో అది ఎలా తెలుస్తుందంటే నువ్వు ఇచ్చేదాన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట. నీ ప్రేమ ఎంత యథార్థమైందో ఇవ్వండి. పాపం పాస్ట్ గారు 10 నిమిషాలు చెప్పారు బాక్సుల గురించి. అంత చెప్పాల్సిన అవసరం ఉందా? ఇచ్చేయడమే. పాస్ట్ గారు బాక్స్ లేదు, ఏం లేదు, మా కుటుంబం నుండి 20,000 తీసుకోండి అంటమే, మా కుటుంబం నుండి 50,000 తీసుకోండి అంటమే. ఆయన చేసిన మేలు 1 or 2 ఈ సంవత్సరం అంతా? బాబాయ్ మేము తట్టుకోలేకపోతున్నాం, ఇచ్చేయడమే. మొన్ననే మా అయ్యంలో క్రొత్త ఆఫీస్ బిల్డింగ్ ఒకటి కట్టాం. కడితే ఆఫీస్ బిల్డింగ్కి ఫండ్స్ రేజ్ చేయాల్సి వచ్చింది. నేనే మైక్లో ఒక జూమ్లో మీటింగ్ పెట్టాము. దగ్గర ఒక 800 మంది గ్యాదర్ అయ్యారు జూమ్లో. ఆ ఫండ్ రేజింగ్ గురించి నేనే మాట్లాడుతున్నా, మనం అందరం ఇవ్వాలి. అంతలోకి నా భార్య అన్నది నువ్వేమి ఇస్తావని అడిగింది నన్ను. సరే నువ్వెంత ఇస్తావని అడిగాను నా భార్య. నేను 55,000 ఇవ్వాలనుకున్నాను అంది. అయితే నేను కూడా 55,000 ఇస్తాను, నేను ఒక 55,000 ఇచ్చేస్తాను అన్నాను. నువ్వు ఒక 55, నేను ఒక 55, 1,10,000 ఇచ్చేస్తాం. ఇచ్చాం. అది తక్కువే. మాట్లాడితే అది తక్కువే ఆయన చేసిన మేలుకి. నాకు 2 అమ్మాయిలు. మా చిన్న పాప డెంటిస్ట్, ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లో, వనస్థలిపురం ఎల్బీ నగర్లో క్లినిక్లో పనిచేస్తుంది తను. మా సన్నిలో ఐటీ ప్రొఫెషనల్ ఆయన. ఇప్పుడు వాళ్ళిద్దరు మా ఇంట్లో ఉన్నారు బెంగళూరులో, నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళ ఇంట్లో. వాళ్ళు లేని ఇంట్లో నేనున్నాను ఇప్పుడు. ప్రొద్దున దిగాను. మా పాపకి ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు బెంగళూరులో డెంటిస్ట్గా ఉద్యోగం వచ్చినప్పుడు ఫస్ట్ శాలరీ తీసుకునే డే వచ్చింది. అప్పుడు నేను మా ఆవిడ ఇంట్లో ఉండి, మా ఆవిడ అంటుంది, ఇది జీతం తీసుకొని ఇంటికి రాగానే ఫస్ట్ 10వ వంతు తీయమని చెప్పాలి దీనికి అంటుంది. ఫస్ట్ దీనికి 10వ వంతు తీసి పక్కన పెట్టి ఆ తర్వాత ఎంత అంటే అంత వాడుకోమని చెప్పాలి అని అంటుంటే, సర్లే చెప్పుదు కానీ పాపం అది ఎక్సైట్మెంట్లో వస్తుంది ఇప్పుడు శాలరీ తీసుకొని, ఫస్ట్ శాలరీ కదా అని అంటున్నాను నేను. అది వచ్చింది, నవ్వుకుంటూనే వచ్చింది సంతోషంగా ఇంట్లోకి. రాగానే ఏంటి అమ్ముడు శాలరీ వచ్చిందా? వచ్చింది డాడీ, మళ్ళీ పోయిందంది. వచ్చిందేంటి పోయింది ఏంటి అన్నాను నేను. రావడం అయింది, పోవడం కూడా అయిందండి. ఏంటి అంటే మా పాప మహబూబ్ నగర్లో అక్కడ బీడిఎస్ చదివింది. అప్పుడు చదివేటప్పుడు అక్కడ ఒక చర్చ్కి వెళ్ళేది. ఈ స్టూడెంట్స్ అందరూ ఒక చర్చ్కి వెళ్ళేవాళ్ళు. ఆ పాస్టర్ గారు వీళ్ళు బాగా ఇష్టపడేవాళ్ళు అందరూ. ఇప్పుడు ఆ పాస్టర్ గారు కొత్త చర్చ్ కడుతున్నారంట. ఈమెగారు ఆ 35,000 అట్లాగే ఆ చర్చి పాస్టర్ గారికి పంపించేసింది జీతం తీసుకొని. నేను మా పాస్టర్ గారికి ఇచ్చి వచ్చాను అంది. షబాష్ అన్నాను నేను, మంచి పని చేసావు. అయితే మరి ఈ నెల నీకు పాకెట్ మనీ లేదుగా అని చెప్పి నేను ఒక 5,000 తను పాకెట్ మనీ ఇచ్చాను ఆ నెల. ఈ 5,000 నువ్వు ఆడుకోలే పాకెట్ మనీ అని. ఇస్తే మంచిదే, నువ్వెంత ఇచ్చినా కృతజ్ఞత సరిపోదు దేవునికి. నీ మ్రొక్కుపళ్ళు చెల్లించమన్నాడు దేవుడు. ఎంత ఇవ్వగలవో, నీ ప్రేమ ఎంత యథార్థమైందో కనపరుచుకోమన్నాడు. కృతజ్ఞతకి గుర్తు ఏంటంటే నువ్వు ఇవ్వడమే. ఒకరు చెప్తే ఇచ్చేది కాదు, స్వేచ్ఛగా నువ్వు ఇచ్చేయాలన్న, స్వేచ్ఛగా. 3వది 2 కొరింథీ 9వ అధ్యాయం. 2 కొరింథీ 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏలయనగా ఈ సేవను గూర్చి పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగుట చేత మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. హలో, కృతజ్ఞత ఎలా చెల్లించాలంటే సేవ చేయటం ద్వారా. సేవ అంటే ఏంటి? అందరూ ఫుల్ టైం వర్కర్స్ గారు. సండే స్కూల్ తీసుకోండి, వీక్లీ బైబిల్ స్టడీస్ తీసుకోండి, ప్రేయర్ సెల్స్ నడిపించండి, గాస్పుల్ ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి, ప్రేయర్ వాక్స్ చేయండి, వర్షిప్ లీడ్ చేయండి, క్వైర్లోకి రండి, చర్చ్లో యాక్టివ్ పార్టిసిపేషన్. మీరు ఏం చేయగలిగితే చేయండి ప్రభు సేవలో. మీ వంతుగా దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులను దేవుని పరిచర్య కొరకు మీరు వాడేసేయండి. అది కృతజ్ఞతగా మీరు చేయగలిగింది. ఈ సంవత్సరం అంతా నేనేం చేయలేదు, నెక్స్ట్ ఇయర్ కనీసం దేవుడు నాకు ఇచ్చిన ఈ తలాంతులు నేను వాడుకుంటాను.
అని నువ్వు చెప్పగలవా? ఆయన మహిమార్థమై, ఆయన సువార్త అనేకులకు అందినట్లుగా, ఆయన రాజ్య విస్తీర్ణత కొరకై దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతుల్ని నేను దేవుని మహిమార్థమై వాడేస్తాను, నేను మౌనంగా ఉండను అని నువ్వు చెప్పగలవా? కృతజ్ఞతగా నువ్వు చేయగలిగిన పని ఇది ఒకటి ఉంది. అండ్ ఫైనలీ, లాస్ట్లీ, మన అందరికీ తెలిసిన మాటే, ఈయన సహోదరుల్లో మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. హెల్ప్ ద పువర్, హెల్ప్ ద నీడీ. పేదవారికి, సహాయంలో ఉన్నవారికి, అక్కర్లో ఉన్నవారికి సహాయపడాలి. సహాయపడండి, పేదలకు సహాయపడండి, ఇచ్చేయండి. దేవుని పట్ల ప్రేమ ఉంటే ఇచ్చేస్తాం. ఏమీ కార్మైకల్ అని ఒక గొప్ప మిషనరీ, ఆమె ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది ఒకసారి. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, యూ కెన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అన్నది ఆమె. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, తర్వాత తెలుగులో చెప్తాను. యూ కెన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అని. ప్రేమించకుండా ఇవ్వచ్చట, కానీ ఇవ్వకుండా ప్రేమించలేమంట. అంటే బయట బిచ్చగాడు కూర్చుంటాడు చర్చి బయట, ఆడి కానుక వేయడానికి ఆడి పట్ల ప్రేమ అక్కర్లేదు మనకి, ప్రేమ లేకుండా ఇచ్చేస్తాం. కానీ నిజంగా దేవుని ప్రేమ నాలో ఉందంటే నేను ఇవ్వకుండా మానలేను అనమాట, అది సంగతి. కనుక దేవునికి నేను చేయగలిగింది ఏంటంటే, నా తలాంతులను వాడేయడమే, నాకున్న ఆస్తి ఇచ్చేయడమే, ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చేయడమే. ఎంత ఇచ్చినా తీరదు, కృతజ్ఞత తీరదు. కనుక 4 విధాలుగా దేవునికి మన కృతజ్ఞత చెల్లించుకోవాలి ఈ సంవత్సరం. నువ్వు ఎలా చెల్లిస్తావో నువ్వు డిసైడ్ చేసుకో. 10 మందికి చెప్తావా? కానుకలు ఇస్తావా? నీ కానుక పెంచుతావా? లేకపోతే ఆయన సేవలో పాల్గొంటావా? పేదలకు సహాయపడతావా? ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను ఐఎంలో నుండి, 1 year అయింది. ఏం తొందర లేదు. నేను ఇంతకుముందు సేవకు రాకముందుగా పోలియో రిహాబిలిటేషన్ సెంటర్ అని ఖమ్మంలో ఉండేది, మా సొంతూరు ఖమ్మం. అక్కడ పనిచేసేవాడిని, 12 సంవత్సరాలు చేశాను థెరపిస్ట్గా. నేను అక్కడ చదువుకున్న ఒక అమ్మాయి సడన్గా మొన్న కాల్ చేసింది, ఒక 5 months బ్యాక్ చేసి, నా నెంబర్ ఎలాగ దొరికింది తెలియదు, నాకు కాల్ చేసింది. ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అన్నాను. ఏం లేదన్నా, ఇప్పుడు నాకెవరు లేరు అంది. ఆమెకి దాదాపుగా ఇప్పుడు 35 సంవత్సరాలు ఉంటాయి, కర్రలు వేసుకొని నడుస్తుంది, క్యాలిపర్స్ వేసుకొని. వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు. మా దగ్గర కొంతకాలం ఉండింది మా సెంటర్లో, ఆ తర్వాత బయటకు వచ్చేసింది. వాళ్ళ అక్క దగ్గర కొంతకాలం పెరిగింది. వాళ్ళ అక్క ఒకరోజు అందంటే ఇంక నేను పోషించలేని వెళ్ళిపోమన్నంట, బయటకు వచ్చేసింది. ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, ఆ ఫ్రెండ్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు నాకు ఫోన్ చేసింది, ఎందుకంటే నేను చనిపోవాలనుకుంటున్నాను అంది. నేను బ్రతకలేను, ఇంకా నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరన్నా. గవర్నమెంట్ తరపున హ్యాండిక్యాప్స్కి వచ్చేటువంటి పెన్షన్ ఇంతవరకు రాలేదు నాకు, అది ఎందుకో జాప్యం అయింది. నీకు పెన్షన్ ఇస్తే ఎంత ఇస్తారని అడిగాను నేను. 4,000 దొరుకుతుంది ప్రతి నెల. అయితే ఓ పని చేయి, ప్రతి నెల ఆ 4,000 నేను ఇస్తాను నీకు అన్నాను. ఉంటావా అన్నాను. ఇంకా అంతకన్నా గొప్ప భాగ్యమే ఉందన్న. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉండి తింటున్నాను, దానికి ఏం ఒక పైసా ఇవ్వట్లేదు నేను. ఏదో ఒకరోజు అది వెళ్ళిపోమంటుంది నన్ను. అయితే నేను ఇస్తాను పదా అన్న. ప్రతి నెల ఇప్పుడు ఆమెకి ఇస్తున్న డబ్బులు నేను. అంటే నా గొప్పతనం చెప్పడానికి కాదు నేను అన్నది, ఎంతోమంది మన చుట్టూ అవసరతలో ఉన్నవాళ్ళు ఉన్నారంటున్నాను నేను. చిన్న సహాయం వాళ్ళకి ఎంత గొప్ప మేలు చేస్తుంది. అది కృతజ్ఞతగా మనకు ఉండి కాదు. పౌలు గారు అన్నాడు, మాసిదోనియా సంఘం నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది అన్నాడు. ఇవ్వడానికి ఆస్తి ఉండాల్సిన పని లేదండి, ఇచ్చే మనసు ఉంటే చాలు. ఆమెను అన్నాడు అందరూ ఒకసారి. ఆమె ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయంలో క్రీస్తు యేసునందు దేవుని చిత్తం అన్నాడు. ఆమెన్. Hi, thanks for watching.
I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother, Jenny.